హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్. సూర్యుడు అయితే మార్నింగ్ 6కే బగబగా మండిపోతున్నాడు అనమాట. ఇటువైపు అయితే గార్డెన్లోన లోటస్లు అయితే ఒకదాని తర్వాత ఒకటి మంచిగా ఇచ్చుకుంటున్నాయి. 2-3 అయితే ఒకే రోజు ఇచ్చుకోవడం లేదనమాట. ఇటువైపు అయితే బార్బరిస్ చెర్రీస్, ఇటు ఇంకా మల్బరీ, దానిమ్మ ఫ్రూట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఈ ఫ్రూట్స్ పైన సూర్యుడు పడేసరికి ఇంకా ఈ ఫ్రూట్స్కి అయితే చాలా అందం వచ్చేసింది. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. దానిమ్మలు కూడా చాలా అందంగా ఉన్నాయి. ఇటువైపు వచ్చేసరికి ములక్కాయలు వచ్చేసరికి మేఘాల్లా కనిపిస్తున్నాయి కదా, నీలిరంగు మేఘాలు అనమాట. సూర్యుడు ఇందాక ఆ మూలను ఉన్నాడు, ఇప్పుడైతే ఈ మూలకు వచ్చేసాడు. గార్డెన్లో ఎంతసేపు ఉన్నా సరే తనువు తీరదనమాట నాకు. కాకపోతే పిల్లలకి టైం అవుతుంది కదా స్కూల్కి వెళ్ళడానికి, ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలన్నమాట. వాళ్ళకి దోశలు అయితే వేస్తున్నాను. ముందు రోజే నేను చెప్పాను కదా, బియ్యం అయితే ఎక్కువ నానబెట్టేస్తున్నాను. దాంట్లో అయితే దోశపిండికి రుబ్బుకున్నాను. అదైతే బయట పెట్టాను కదా, మంచిగా పులిసిందనమాట. దోసపిండిలో కొంచెం సాల్ట్ కలిపేసి బాగా కలిపేశాను. ఇంతలోగా చట్నీకి కూడా పల్లీలు పొట్నాలన్నమాట, కొంచెం పచ్చిమిరపకాయలు వేయించేసి అవైతే మిక్సీ పట్టేశాను. ఈరోజైతే తాలింపు వేయడం లేదు. అప్పుడప్పుడు టైం లేనప్పుడు అయితే నేను తాలింపు వేయను. ఇంతలోగా అయితే స్టవ్ మీద ప్యాన్ కూడా వేడి చేసేసి ఇంకా దోశలు అయితే వేసేస్తున్నాను. అదేంటే కానీ ఎన్నిసార్లు దోశ వేసినా ఫస్ట్ దోశ మాత్రం అస్సలు బాగా రాదనమాట. ఇంకా దానిపైన అయితే ఆనియన్స్, క్యారెట్స్ కూడా ఇలా తురిమేసి వేసాను. కొంచెం అది దోశ అనేది కాలిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసాను అనమాట. చెప్పాను కదా ఫస్ట్ దోశ బాగా రాలేదని, నెక్స్ట్ దోశ అయితే బాగానే వచ్చింది. ఇంకా అలా పిల్లలకైతే దోశలు వేసేసాను. ఇంక క్యారెట్లు, ఆనియన్స్, వీలైతే నేను అప్పుడప్పుడు దీనిపైన కారపొడి కూడా చల్లుతాను. ఇంకా పల్లీలతో చేసిందనమాట, చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి అయితే ఆనియను ఇంకా దాంట్లో కారం, ఉప్పు వేసేసి మిక్సీ పట్టేసి రాస్తానమాట. దానిపైన చాలా బాగుంటుంది ఉల్లికారం లాగా. ఇంకా మా అమ్మాయికి వచ్చేసరికి ఇంకా దానికి ఎక్కువ కలర్ అయితే రాకూడదు, తెల్లగా ఉండాలన్నమాట దోశలు. మొత్తానికైతే అందరికీ దోశలు వేశాను. వాళ్ళు తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. 7:30 కల్లా మా ఇంట్లోకి ఎండ ఎలా వచ్చింది చూడండి. ఇటువైపు అయితే ఉత్తర గుమ్మం ఉంది కదా, ఆ గుమ్మం నుండి ఇటువైపు వచ్చిందనమాట. అలాగే కిచెన్లో కూడా కిటికీ ఉందనమాట. ఆ కిటికీలో నుండి కూడా ఓపెన్ చేయంగానే ఎండ అనేది కిచెన్లో కూడా మంచిగా వస్తుంది, స్టవ్ మీద పడుతుంది అనమాట. ఆ ఎండ అనేది అలా పడితే మంచిది అంటారు కదా, ఇంట్లోకి అయితే ఎండ అలా రావాలి. ఇంకా అలాగే నిన్నైతే నేను మందారాకులు తీసుకొచ్చాను కదా తలకు పెట్టుకుందామనేసి, ఇటువైపు అయితే మరగబెడుతున్నాను. కొంచెం గిన్నెలో అయితే వాటర్ వేసేసి ఇంకా అవిసె గింజలు, మందార ఆకులు అనమాట వేసేసి బాగా బాయిల్ చేస్తున్నాను. అవి చాలా దగ్గర పడిపోవాలి, మనకి వాటర్ అనేది గ్రీన్ కలర్లోకి మారాలన్నమాట. అప్పటి వరకు మరిగించుకోవాలి. ఇటువైపు అయితే నేను తాగడానికి మెంతులు, సోంపు, వాము అయితే మరగబెట్టుకున్నాను. బాగా మరిగిపోయిన తర్వాత ఇలా అయితే గోరువెచ్చగా ఉన్నప్పుడు వడకట్టుకొని తాగేస్తాను. ఇంకా మార్నింగ్ అయితే తాగిన తర్వాత టిఫిన్ ఏదైనా చేస్తాను. ఇటువైపు అయితే ఇగోండి బాగా మరుగుతుందనమాట. ఇందులో అయితే మనము కొంచెము పసుపు కానీ, మందార పువ్వులు కానీ, కరివేపాకు ఇవన్నీ వేసుకొని కూడా తలకైతే పెట్టుకోవచ్చు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా పెడుతున్నాను. ఇది సెకండ్ టైం అనమాట. నాకైతే బాగా డాండ్రఫ్ అలాగే జుట్టు ఊడిపోవడం జరుగుతుంది. ఇలా బాగా దగ్గరికి అయిన తర్వాత ఇలా వడకట్టేశాను. ఇంక ఇప్పుడు ఇగోండి జెల్లీలాగా ఫామ్ అయిందనమాట. చూడండి, ఇదైతే ఇప్పుడు నేనైతే తలకి రాసుకుంటున్నాను. 1 అవర్ ముందు, స్నానం చేసే 1 అవర్ ముందు అయితే రాసుకుంటే రిజల్ట్ బాగుంటుందని ఒక దగ్గర విన్నాను అనమాట. ఇంకా అందుకని నేను కూడా ట్రై చేశాను. జెల్లీలాగా బాగానే వచ్చింది. ఇప్పుడైతే కొంచెం లేయర్గా తీసేసుకొని, అదే పాపిడి అంటారు కదా, పాపిడి తీసేసుకొని ముందైతే చిక్కంతా తీసుకోవాలి తలదువ్వుకొని, తర్వాత అయితే ఇంక ఇలా తీసేసుకొని చూపిస్తున్నాక ఈ విధంగా రాసేసుకోవాలి. తలకి మొత్తంకి అప్లై చేసిన తర్వాత ఇంకా లాస్ట్లో చివర్లు ఉంటాయి కదా, ఆ చివర్లకు కూడా రాసేసి ఇలా 3 అయితే పెట్టేశాను. జుట్టు అయితే నాకు చాలా ఎక్కువగా ఊడిపోతుంది అనమాట. వేడి వల్ల తెలియడం లేదు, ఇంకా డాండ్రఫ్ వల్ల కూడా తెలియడం లేదనమాట. జుట్టు అయితే విపరీతంగా ఊడిపోతుంది. పెళ్ళికైతే సవరం కూడా పెట్టకుండా జడేసేలాగా ఉండేది, అలాంటిది ఇప్పుడైతే తోకలాగా అయిపోయింది. అంటే నేను గుండెయ్యాలండి, 3 years అవుతుంది. అంటే తిరుపతి వెళ్ళాము, అప్పుడైతే దేవుడికి జుట్టు ఇచ్చాను. 3 yearsలో జుట్టు ఏ మాత్రం వచ్చిందనమాట. అలాగే ఈ లిక్విడ్ ఉంది కదా, ఈ లిక్విడ్ అయితే మిగిలిపోయింది. ఇదైతే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ టైం తలకు స్నానం చేసేటప్పుడు ఈ లిక్విడ్ అనేది యూజ్ చేస్తానన్నమాట. ఇంతలోగా నాకు 1 hour అవ్వాలి కదా, గిన్నెలు తోమడము, ఇంకా అలాగే అన్ని దివాన్ కాట్ మీదవి ఇంకా బెడ్షీట్లు అవన్నీ తీసేసి ఇంకా అవైతే వాషింగ్ మిషన్లో వేసేస్తున్నాను. ఈ ఇంట్లో పని చేసి ఒక్కొక్కసారి ఇసుకొస్తుంది అనమాట. ఇంకా బెడ్షీట్లు ఇవన్నీ తీసేసాను కదా, మళ్ళీ వేరే బెడ్షీట్లు అయితే వేయాలి. ఈ ఇల్లు తొడడం చూసి ఎవరైనా చూసేవాళ్ళు అనుకుంటారు, ఏంటి ఇల్లు 2-3 రోజులు తొడవలేదా అనుకుంటారు. కాదండి, రోజుకు 2-3 సార్లు తుడిసినా సరే ఇల్లు ఇలాగే ఉంటుంది. అంటే మా పిల్లలు ఉన్నప్పుడైతే ఇలాగ పేపర్లకి అట్లా వేయడం అని, ఏమైనా
డయాగ్రామ్స్ వేయడమని అలాంటివి చేస్తూ ఉంటారు. ఇంకా అవి తీసేసి ఒక ఫ్యాన్ వేస్తారు కదా, అవి దివాన్ కాట్ కిందకి అలా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. ఇంకా అవన్నీ ఇల్లు ఊడ్చేసి తర్వాత అయితే మాప్ కూడా పెట్టేశాను. ఇల్లుతో పాటు బయట కూడా అనమాట. ఇంకా మెట్లు ఇవన్నీ తుడుచుకొని వచ్చేసరికి చాలా టైమే పట్టింది. ఇంకా నేను మెట్లు అయితే వారానికి ఒకసారి ఇలాగా మాప్ అయితే పెడతాను, కానీ ఇంకా 2 రోజులకి 3 రోజులకి ఒకసారి ఇంకా చీపురుతోనైతే తుడిచేస్తాను. అవన్నీ తుడిచిన తర్వాత ఇంటి ముందు ముగ్గు పెట్టేశాను. ఇంతలోకి 1 అవర్ అయిపోయింది కదా, తలకు స్నానం చేయాలి కదా, అందుకనే ఇంతలోకి అయితే స్టవ్ మీద రైస్ కడిగి పెట్టేశాను. ఇటువైపు అయితే చామదుంపలు అయితే ఉడకబెడుతున్నాను. స్నానం చేసి వచ్చేలోగా అయితే రైస్ ఉడికిపోతుంది, ఇటువైపు అయితే చామదుంపలు కూడా ఉడికిపోతున్నాయి. అవైతే మన గార్డెన్లోనివి. నిన్నటి వీడియోలో చూపించాను కదా మందార ఆకులు మందార మొగ్గలు తీసుకొచ్చానని, అవైతే నీటి నుండి తీస్తాను అనమాట. మంచిగా విచ్చుకున్నాయి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. అటు వంట చేస్తూనే పూజ అయితే చేస్తాను. మందార పువ్వులతోనే చాలా బాగా అలంకరించానమాట దేవుళ్ళని. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇటువైపు అయితే ఈరోజు పెసల కూర అయితే చేస్తున్నాను. మొలకెత్తాయి కదండి పెసరట్టు చేశాను. ఆ అట్టు అదే బాగా నానలేదని చెప్పి ఎక్కువసేపు వదిలేసరికి పెసలు అయితే మంచిగా నాని తర్వాత రోజు అయితే మొలకలు అయితే వచ్చాయి. అది ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంక ఇప్పుడైతే ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను. ఎవరైనా చూడకపోతే పెసల కూర ఎలా చేస్తారని చూడండి. చాలా సింపుల్గా ఉంటుంది. బలానికి బలము, టేస్ట్ బాగుంటుంది అనమాట ఈ కర్రీ అనేది. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసేసుకుని దాంట్లో అయితే ఉల్లిపాయలు అయితే ఎక్కువగానే యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు, ఇంకా అలాగే కొంచెం కరివేపాకు. గార్డెన్లో అనమాట. ఇప్పుడు దాకా నేను కరివేపాకు కొనలేదు. ఇంక ఇందులో అయితే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అప్పటికప్పుడు రుబ్బుకుంది అయితే చాలా బాగుంటుంది. ఇంకా అలాగే టమాటాలు అనమాట. ఒక 4 టమాటాలు ఇలా పొడవుగా కట్ చేసేసి ఇందులో వేసేస్తాను అనమాట. బాగా కలుపుకోవడమే. టమాటాలు మగ్గిన తర్వాత కొంచెం కల్లుప్పు అలాగే కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు అయితే వేసాను. దీంట్లో కొంచెం కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఈ కర్రీ అయితే చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది. ఎక్కువైతే చపాతీలోకి చాలా బాగుంటుంది, పూరీతో కూడా చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా షిరిడీ వెళ్తే అక్కడైతే ఎక్కువ పూరీలోకి పెసల కూర ఇస్తారనమాట. ఇవైతే నేను మొలకెత్తిన పెసలతోని కూర అయితే చేస్తున్నాను. ఇంక ఇటువైపు అయితే మంచిగా వేగిపోయినాయి కదా టమాటాలన్నీ. వేగిన తర్వాత ఇంక ఈ మొలకెత్తిన పెసలు అనేది వేసేసుకొని బాగా కలిపాను. కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ అందులో మంచిగా వేగిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసేసుకొని ఒకసారి ఇలా తిప్పుకొని కుక్కర్ మూత అయితే పెట్టాను. ఒక 2-3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇంతలోకి అయితే చామదుంపలు ఉడికిపోయినాయి కదా, నేనైతే ఇది చామదుంపలు ఫ్రై చేద్దాం అనుకున్నాను. అనుకునేది ఒకటైతే అయ్యింది, ఒకటి అయ్యింది. ఎందుకంటే అటు పూజ చేసుకుని ఉండిపోయేలాగా ఇటువైపు అయితే బాగా ఉడికిపోయినాయి అనమాట చామదుంపలు. అంటే మన గార్డెన్లో కదా చాలా మంచిగా ఉన్నాయి. పెట్టాను 1/2 అవరే కానీ చాలా మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది అనమాట. ఇంకా చేసేది ఏం లేక మొత్తము పొట్టంతా తీసేసి ఇంకా ముక్కల కింద అయితే కట్ చేసేస్తున్నాను. పెసల కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను ఇంకా చామదుంపలు ఫ్రై అయితే చేస్తున్నాను. ఫ్రై అనాలా లేకపోతే పచ్చడి అనాలా ఏమనాలా తెలియదు అనమాట. లాస్ట్కి ఆ విధంగా తయారయ్యింది. ఫస్ట్ అయితే నేను చామదుంపలు పులుసు పెడదాం అనుకున్నా, కాకపోతే ఫ్రై చేసి చాలా రోజులు అయిందని చెప్పేసి ఫ్రై చేద్దాం అనుకున్నాను. కాకపోతే లాస్ట్కి చివరికి ఏమైందో చూడండి, చామదుంపలు పులుసు పెట్టినా బాగుండేది అనిపించింది. ఇంకా దీంట్లో ఉప్పు పసుపు వేసేసి ఇంకా కలుపుతున్నాను. స్టార్టింగ్లో అయితే బాగానే ఉన్నాయి ముక్కలు, అంటే బాగా మెత్తగా అయినట్లయితే కనిపించడం లేదు. కాకపోతే దీంట్లో అన్ని ఉప్పు పసుపు కారం అన్నీ వేసేసరికి ఇలా కలుపుతూనే ఉండేసరికి చివరికైతే అది పచ్చడిలాగా అయిపోయిందనమాట. ఆల్రెడీ అదైతే మెత్తగా అయిపోయింది. దానికి నేనైతే స్పూన్తో చూడండి ఎలా చేస్తున్నాను చామదుంపల్ని. ఇంకా ఏం చేశాను ఆ రోజు నాకే తెలియదు అనమాట. ఇంకా మొత్తానికైతే ఈ విధంగా బాగా స్మాష్లా చేస్తాను. ఇంతలోకైతే కాలింగ్ బెల్ కొట్టారనమాట. బయటకు వచ్చేసరికి సరుకులు ఉన్నాయి. అంటే మేము నెల ఇంకా సరుకులు అయితే మేము లిస్ట్ రాసి ఇచ్చేస్తే వాళ్ళ ఇంటికి తెచ్చి ఇచ్చేస్తారనమాట. ఇంకా చిన్నవి అనుకోండి నేనే తెచ్చేస్తాను, లేదు ఇలా రైస్ బ్యాగు ఇలా ఆయిల్ అన్నీ ఎక్కువ ఉండేటప్పుడు వాళ్ళే ఇంటికి తెచ్చి ఇచ్చేస్తారనమాట. ఇప్పుడైతే సరిదే ఓపిక లేదు, ఎందుకంటే క్యారేజీ ఇవ్వాలి, అలాగే ఇంకా పిల్లల్ని అయితే తీసుకురావాలి కదా, అందుకని ఒక సైడ్ అయితే పెట్టాను. ఇంక ఇగోండి బాక్స్ కూడా పెట్టాను అనమాట మా బావ కోసము. పెసల కూర అయితే కొంచెం ఎక్కువగానే పెట్టాను. ఇటువైపు అయితే చామదుంపలు ఫ్రై అనాలో పచ్చగానాలో అది కూడా పెడుతున్నాను అనమాట. ఇంకా బాక్స్ అయితే పెట్టేసి ఇంకా నేనైతే తీసుకుని వెళ్తున్నాను. వచ్చేటప్పుడైతే ఈవినింగ్ అడగలేదనమాట. ఎప్పుడైనా అడుగుతాను కూరలు బాగున్నాయా, రైస్ తినేసావా అని అడుగుతాను. అలాంటిది ఆ రోజైతే అడగలేదనమాట నేను. అంటే టేస్ట్ బాగుంది, కాకపోతే అలా ఫ్రై అవ్వలేదు. ఇంకా నేను పులుసు కూడా పెట్టలేదు కాబట్టి అలా ఉందన్నమాట. ఇంక నేను ఈ ఎండలు మండిపోతున్నాయి కాబట్టి ఇంకా నేను అలా కట్టేసుకొని ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాను.
మా బావకు క్యారేజ్ ఇచ్చేసి ఇంకా పిల్లల్ని అయితే స్కూల్ నుండి తీసుకొచ్చాను. నా చేతిలో కనిపిస్తుంది చూడండి కవరు, అవైతే పట్టుకొని ఎక్కలేక ఎక్కుతున్నాను అనమాట. రాగానే ఇంకైతే నేను అది మీకు చూపిస్తాను ఆ కవర్లో ఏం తీసుకొచ్చానని. మా బావ షెడ్కి వెళ్ళాను కదా, మా బావ అయితే అవి ఇచ్చారు. అదేనండి మామిడికాయలు అనమాట, చాలా బాగున్నాయి. అంటే పప్పులోకి ఉంచుకుందాము అని చూస్తేమో మామిడికాయలు అవి అయితే ద్వారగా అదే పండే టైం వచ్చిందనమాట. అంటే ఒక 10 డేస్లో పండాయి అవి. నేనైతే బియ్యంలో పండేసాను. నార్మల్గా అయితే గడ్డిలో వేస్తే త్వరగా పండిపోతాయి, కాకపోతే అన్నీ ఒకేసారి పండిపోతాయి అని చెప్పేసి నిదానంగా ఒక్కొక్కటి పండుతాయిలే అని చెప్పేసి బియ్యంలో అయితే పెట్టాను. ఒక 2 కాయలు అయితే పాడైపోయినాయి, కాకపోతే బాగున్నాయి. ఇప్పటికైతే అన్నీ పండిపోయినాయి, తినేసాం కూడా. ఇదైతే బాగా ఎల్లో కలర్లో వచ్చింది, మీకు చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ పండివే పండయాలి. ఇంకా మామిడికాయలు అయితే పక్కన పెట్టేసి ఇంకా మేము భోజనం అయితే చేసేస్తున్నాము. మా పిల్లలకి ఈ కూరలు చూస్తే ఈ కూరలా అంటారు, కాకపోతే వాళ్ళకి ఆ టైంలో ఏం చేస్తానంటే తినిపించేస్తానమాట. ఇంకా సాయికి అయితే ప్లేట్లో పెట్టిస్తాను, వాడు తింటున్నాడు. జాగు పాపకి అయితే నేను ఒక్కొక్క ముద్ద కలిపి పెట్టేస్తే తినేసింది. ఇంకా చామదుంపల ఫ్రై కూడా, అది ఆలు ఫ్రై అనుకుంటుంది అనమాట, చాలా బాగుందమ్మా అంటుంది. ఇంకిద్దరం కలిసి అయితే భోజనం చేస్తాము, సాయి కూడా భోజనం చేస్తానమాట. మార్నింగ్ హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ ఎలా ఉందో ఏంటనేది మీకు చూపించలేదు కదా. హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా చాలా బాగుందనమాట. అలాగే ఈ లిక్విడ్ అయితే మీరు కూడా ట్రై చేయండి. మందారాకులు అదే ఉడకబెట్టి జెల్లీలాగా ఫామ్ అవుతుంది కదా, అది మీరు కూడా ట్రై చేయొచ్చు. బాగానే రిజల్ట్ అయితే బాగుంది. ఇంకా అలాగే నేను ఈవినింగ్ అయితే సరుకులు మార్నింగ్ తెచ్చారు కదా, అవన్నీ ఏమేమి వచ్చాయి, లిస్ట్లో పెట్టినవన్నీ వచ్చాయా లేదని చూసుకుంటున్నాను అనమాట. మేమైతే సరుకులు నెలకు సరిపడా తెచ్చుకుంటాము, ఎక్కువ అయితే తెచ్చుకోమన్నమాట. ఏవి ఎక్కువ అవసరమో అవి మాత్రమే ఎక్కువగా తెచ్చుకుంటాం అనమాట. ఇంకా అలాగే మేమైతే హార్లిక్స్ బూస్ట్ అయితే ఇంకా నార్మల్గా 5 రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అలా తెచ్చుకుంటాము. ఎందుకంటే మేము అంతకుముందు డబ్బాలు తీసుకొచ్చేటప్పుడు మా పిల్లలు అయితే పాలల్లో కంటే ఒట్టిగా తినేయడమే ఎక్కువైపోయిందనమాట. అవి మూత అనేది సరిగ్గా పెట్టకపోవడం వల్ల గాలి వెళ్ళిపోయి అవి గట్టి పడిపోవడం ఇలా జరుగుతున్నాయి. ఇంకా అందుకని అప్పటి నుండి ప్యాకెట్లే తెచ్చుకుంటాము. ఆ ప్యాకెట్ అయిపోతే ఇంకొక ప్యాకెట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఆ ప్యాకెట్లు అయితే వారం రోజుల్లో ఖాళీ అయిపోతాయి అనమాట, ఒట్టిగా తినేస్తారు. ఇంకా అలాగే మినప్పప్పు ఇవన్నీ అనమాట. ఇంకా సబ్బులు ఇవన్నీ కింద ఉండిపోయినాయి, అవి తీయకపోయాం అనుకోండి ఆ స్మెల్ అంతా సరుకులకు పట్టేస్తుంది. సరుకులు తెచ్చేటప్పుడు మనకి లిస్ట్ ఇస్తారు కదా, ఆ లిస్ట్ ప్రకారం మనం చూసుకోవాలన్నమాట, ఏమేమి వచ్చాయి ఏం రాలేదనేది. అప్పుడు మనకి ఏం రాకపోయినా సరే వెంటనే చెప్తే వాళ్ళు ఇచ్చేస్తారు. ఈ నెల అయితే ఈ సరుకులు తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.